కంట్రోల్ కాకపోతే ఇది మన చెయ్యి దాటిపోయిందంటే ఒక్కటే అసాంఘిక శక్తి కనుక వాడి చేతికి మన చెయ్యి వదిలేసామంటే రాష్ట్రాన్ని కాపాడేవాడు కాదు, ఎవడి ప్రాణాలకి ఎవడికి సెక్యూరిటీ ఉండదు. ఒక రకంగా మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం సృష్టించిన ఒక భయానకర వాతావరణానికి ఈ దాడులు ప్రతీకారం అని అనుకోవచ్చా? అది వాళ్ళు అంటున్నారు, అది నిజమో కాదో జనం చూస్తారు. ఇప్పుడు ఇదే తరహా కొట్టుకోవడం అప్పుడు జరిగిందా? ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగినటువంటి వాటిట్లో ఏది చంద్రబాబు గారి ఇంటి మీద అది తప్పని అంటాం కదా. ఇప్పుడు మాచర్లో జరిగినాయి, ముద్దా వెంకన్న వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ కార్ను కూడా తరివి కొట్టడం, అద్దాలు పగలు కొట్టడం, ఇవన్నీ జరిగినాయి. అది నేను అనేది అదే, దానికి అప్పుడే వీళ్ళు కొట్టుకునే ఉన్నాయి కదా. అదే దాడులు అయితే జరిగినాయి కదా, దాడులు ప్రతి దాడులు జరిగినాయి. దానికి ప్రతీకారం అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు 2019 తర్వాత కనుక వైసీపీ గెలవగానే ఇట్ట కొట్టుంటే ఖచ్చితంగా అది అవును అరాచకమై ఉండే. ఏంటిది అని అప్పుడు జరగలేదు కదా. 2019లో వైసీపీ గెలవగానే ఇట్ట ఎవరి మీద దాడులకి వెళ్ళారు, విధ్వంసాలు అయితే చేయలేదు లేదు కదా. తర్వాత ప్రజావేద కూల్చేయడం అధికారికంగా చేశారు తప్పించలేదు. ఇప్పుడు ఇది అట్లా కాదే, బహిరంగంగా రోడ్ల మీద నరికేసుకుంటూ పగల కొట్టేసుకుంటూ తలకాయలు పగల కొట్టేస్తా జరుగుతుంటే ఇది అసలు ఏం సంబంధం లేదు. నాకు అర్థం కావట్లేదు అసలు. మనం ఎక్కడున్నాం? పోలీసులు మాట్లాడట్లేదు, అధికారులు మాట్లాడట్లేదు, ఉట్టి ప్రతిపక్షం వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటది, అధికార పక్షం నోరు మీద పదు, పత్రికలు రాయవు, అంతా పీస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగినట్టే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చదివిన పేపర్లు వీళ్ళ చదివే వాళ్ళు అరాచకం జరిగిపోతున్నట్టు. ఇవన్నీ రేపటి నుంచి ఆ పత్రికలు రాయవు, అది రాయరు కూడా.